హైదరాబాదులో వినాయక నిమజ్జనం అని జరుగుతుంది. అది యావత్ భారతదేశంలో ఒక పెద్ద ఈవెంట్. హైదరాబాద్లో జరిగినట్టుగా సౌత్ ఇండియాలో ఎక్కడ జరగదు. నార్త్లో కూడా ఎక్కడైనా మహారాష్ట్రలో 1-2 చోట్ల జరుగుతుందేమో. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన 3వ రోజునే ఆ వినాయక నిమజ్జనం సరిగ్గా సెక్రటేరియట్ ఎదురుకుండా హుస్సేన్ సాగర్లో జరుగుతుంది. ఆ రోజు మొత్తం అన్ని ఆఫీసులు మూసేస్తారు, స్కూల్స్ మూసేస్తారు. పోలీసులకైతే ఆవేళ ఉన్నంత పని సంవత్సరంలో ఎప్పుడూ ఉండదు. చాలా అసలు ఊరంతా డ్రామా, డప్పులు, డ్యాన్సులు భయంకరంగా ఉంటుంది. ఏంటి అసలు ప్రతివాడు వాళ్ళ ఇంట్లోంచి వినాయకుడిని తీసుకొచ్చి కలపవలసిందే అనేటువంటి ఒక యుద్ధం జరుగుతున్నట్టుగా ఉంటుంది. అది నేను చాలాసార్లు చూశాను హైదరాబాద్లో. అదొక ఎంజాయ్మెంటు, ఇంత బ్రహ్మాండమైనటువంటి మూమెంట్ అని. ఆ రోజు బాజా భజంత్రీలు లేవు, బాణసంచాలు లేవు. పిన్ డ్రాప్ సైలెన్స్లో నిమజ్జనానికి తీసుకొచ్చినటువంటి ప్రతి బండి మీద వినాయక విగ్రహం 40 అడుగులు 50 అడుగులు ఉన్న ఖైరతాబాద్ విగ్రహం నుంచి ఎవరో అప్పలకొండ అన్నవాడు తన ఇంట్లో పెట్టుకున్న చిన్న విగ్రహం వరకు అన్ని విగ్రహాలతోటి రాజశేఖర రెడ్డి గారి చనిపోయిన ఆ ఫోటో పెట్టుకుని వచ్చారు. బహుశా ఈ గౌరవం ఎవరికి దక్కదు. ఎందుకంటే అది ఎవరో పెట్టించి ఫోటోలు పంచిపెట్టింది కాదు. పేపర్లో పడ్డవి కట్ చేసుకుని అక్కడ అంటించుకుని తీసుకొచ్చి ఒక మనిషిని దేవుడి దగ్గర అలా పెట్టుకుని ఆయన చనిపోయినటువంటి ఈ సందర్భంలో మనం ఆయనకి నివాళులు అర్పిస్తూ ప్రతి సంవత్సరం జరిపే వినాయక చవితిలా కాకుండా ఈసారి వినాయక చవితిని రాజశేఖర రెడ్డికి ఇద్దాం అని ప్రజల్లో వాళ్ళంతటా వాళ్ళకి రావటం. ఇది ఒక పార్టీ పిలుపు కాదు, లేకపోతే ఆర్గనైజర్స్ పిలుపు కాదు. ఇది బహుశా ఎక్కడా జరుగుండదు. ఆ సంఘటన చూడగానే అనుకున్నాను నేను, రాజశేఖర రెడ్డి అన్నవాడు ఒక మనిషిగా కాదు, దేవుళ్ళో కలిసిపోయాడు. నిజంగా చెప్తున్నా, ఆయన చనిపోయే వరకు నాకు తెలియదు ఇంత గొప్ప వ్యక్తితో నేను కలిసి తిరుగుతున్నానని. ఎందుకంటే ముఖ్యమంత్రులు అవుతుంటారు, ప్రధానమంత్రులు అవుతుంటారు, ఎంపీలు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు, స్నేహంగా ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ రాజశేఖర రెడ్డి గారు నేనంటే అభిమానించేటువంటి ఒక నాయకుడని అనుకున్నాను. కానీ ఆయన చనిపోయిన తర్వాత తెలిసింది నాకు, ఈయన మామూలు మనిషి కాదు. ఇప్పటి వరకు మన రాష్ట్రంలో ఎవ్వరికీ దొక్కని ఒక గౌరవం